విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తారు విందు. ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు. ప్రభుత్వంలో 30% కమిషన్ నడుస్తోందన్న కేటీఆర్. దమ్ముంటే నిరూపించాలని భట్టి సవాల్. బీఆర్ఎస్ లో చేరితే రానిది, కాంగ్రెస్ లో చేరితే వస్తాయా? తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదన్న సీఎం రేవంత్. మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట. ఏప్రిల్ 3 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సిఐడికి ఆదేశం. కూటమి ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేకపోతోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తోందని శైలజానాథ్ ఫైర్. విజయవాడలో ముస్లిం సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. రేపు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందు బైకాట్ చేస్తూ నిర్ణయం. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంట్రాక్టు కార్మికుల అల్టిమేటం. విధుల్లోకి తీసుకోకపోతే ఈ నెల 28న సమ్మె చేస్తామని హెచ్చరిక. భద్రాచలంలో కుప్పకూలిన బిల్డింగ్, 6 మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. గిరిజనుల భూమి లాక్కోవాలని ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే లలిత కుమారికి భంగపాటు. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసిన గిరిజనులు. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో డయాగ్నోస్టిక్ సెంటర్లో చెలరేగిన మంటలు. రాజ్పుత్ రాజు రాణా సంఘపై వివాదాస్పద వ్యాఖ్యలు. ఎస్పీ ఎంపీ రామ్జీలాల్ సుమన్ ఇంటిపై కర్ణీసేన దాడి. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్న గౌడపై వేటు. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించిన హైకమాండ్. సోనియా గాంధీపై అమిత్ షా విమర్శలు. ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్. జపాన్లో మరో 2 ప్రాంతాలకు విస్తరించిన కారు చిచ్చు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తోన్న వేలాది మంది ప్రజలు. ఆసక్తికరంగా కోల్కతా వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్. లక్ష్య ఛేదన దిశగా వెళ్తోన్న నైట్ రైడర్స్.